బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌరంపేటలో 2 నెలల పసికందని కన్న తల్లి కట్టెల పొయ్యిలో వేసి చంపేసింది. బిడ్డ ఏడుపు శబ్దం బయటకు వినపడకుండా చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ కర్కశం లేని తల్లి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. आपका नाम? హైదరాబాద్ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌరంపేటలో 2 నెలల పసికందని కన్న తల్లే కట్టెల పొయ్యిలో వేసి చంపేసింది. బిడ్డ ఏడుపు శబ్దం బయటకు వినపడకుండా చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కింది ఆ కర్కశం లేని తల్లి. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మా దుర్గల్ పోలీస్ స్టేషన్కి 100 కాల్ వచ్చింది. 2 నెలల పిల్లవాడు మగ పిల్లవాడు అనుమానాస్పదంగా చనిపోయినాడు అని చెప్పేసి కాల్ రాగానే ఇమీడియట్లీ మా ఇన్స్పెక్టర్ సతీష్ ఎస్ఆర్ ఇద్దరు కలిసి కూడా ఇమీడియట్లీ స్పాట్ విజిట్ చేసినారు. అది బౌరంపేటలోని సండేలి అపార్ట్మెంట్లో వర్క్ జరుగుతున్నది. అందులో లేబర్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక చిన్న క్వార్టర్లో అక్కడ ఒక పిల్లవాడు చనిపోయినాడు, 2 నెలల బాబు. ఆ బాబుని చూసినట్లయితే నోట్లో గుడ్డలు పెట్టి కాళ్ళ గాయాలతో మడత పెట్టినాడు. అక్కడ మేము వెరిఫై చేసుకునేసరికి తన తల్లి అతన్ని చంపేసి ఆ నిప్పులో పడిపెట్టినట్టు మాకు తెలిసింది. దానిపైన మనం కేసు తీసి అరెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఆ సంఘటన ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది దానిపైన కూడా ఫర్దర్గా మళ్ళీ డెవలప్మెంట్ చెప్తాం. వాళ్ళు కన్స్ట్రక్షన్ పని కోసం వచ్చారు. గత 1 మంత్ నుంచి అక్కడ ఉంటున్నారు. వాళ్ళిద్దరితో కూడా భార్య భర్తలు. అమ్మాయి పేరు మమత, ఆ చిన్న బాబు యొక్క తల్లి. ఆ అమ్మాయి భర్త పేరు రాజేంద్ర. ఇద్దరితో కూడా మధ్యప్రదేశ్లో నౌగాం అనే విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళకి 2 నెలల చిన్న బాబు. ఆ బాబుని అమ్మాయి ఎందుకు చంపింది దానిపైన వివరాలు సేకరిస్తున్నాం. అట్లా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంత కష్టమేమి వచ్చింది, లేకపోతే మానసిక పరిస్థితి బాగుందా లేదా అన్ని కొనుగోలు కూడా మేము వెరిఫై చేస్తా ఉన్నాం. 2 నెలల పసికందని సొంత తల్లి చంపిన దారుణ ఘటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మానవత్వాన్ని మర్చిపోయి కన్న తల్లి కసాయి తల్లి కన్న బిడ్డనే కడతీర్చింది. మొత్తంగా చూసుకునే కనుక కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేట ప్రాంతంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న తల్లి మచ్చ తెచ్చేలా 2 నెలల పసిబిడ్డని తానే కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపిన ఆ దారుణం స్థానికులను షాక్ గురి చేసింది. అయితే ఈ సంఘటన బౌరంపేట ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో నిర్మాణంలో ఉన్నటువంటి సీడ్ సరళి అపార్ట్మెంట్ లో ప్రాంగణంలో చోటు చేసుకుందంటూ కూడా పోలీసులు ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తున్నారు. అయితే శిశువు ఏడుస్తుండడంతో కోపగ్రుతాలైనటువంటి తల్లి ముందుగా బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లకు అయితే మొత్తంగా కళ్ళకు గంటలు కట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం అక్కడే ఉన్నటువంటి కట్టెల పొయ్యిలో కూడా బాలుడి వేసి కాల్చి చంపినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. బాలుడి అరుపులు బయటకు వినిపించకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ చర్యలుగా తీసుకున్నట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. అయితే ఈ దారుణం జరిగిన వెంటనే అక్కడ భవన నిర్మాణ సంస్థ యాజమాన్యం ఆ సంఘటనను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే అపార్ట్మెంట్ సెల్ఫ్ పైన ప్రభావం పడుతుందనే ఆందోళనలతో మీడియా వెలుపలికి అనుమతించలేదని కూడా స్థానికులు చెప్తున్నారు. అయితే విషయం బయటకు రావడంతో దుండిగిల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. నిందితురాలని అదుపులోకి తీసుకుని విచారణ కూడా చేపడుతున్నారు. అయితే కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు లేక మానసిక సమస్యలు ఏవైనా కారణమా అనే కోణాల లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పైన స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పసిబిడ్డ పైన ఇంత దారుణానికి పాల్పడ్డాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టుగా తెలుస్తుంది. తల్లి తననే అయితే మొత్తంగా కూడా తల్లి తనమే ప్రశ్నార్థకం అవుతున్నటువంటి ఈ ఘటనల జిల్లాలో సంచలనం రేపుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక పూర్తి వివరాలు ఇంకా పోలీసులు ఆ దర్యాప్తు అయితే కూడా ప్రకటిస్తున్నారు. అయితే తల్లి మానసిక అయితే స్థితి ఏ విధంగా ఉంది, దేని కొరకు ఇంత కర్కశంగా ఆ కన్న బిడ్డని చంపింది అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.